యేసయ్యా నా ముందు నీ ఉండగా ఎదురొచ్చువాడెవడు కార్యము చేయగా అడ్డుపడు వాడెవడు నా ముందు నీ ఉండగా ఎదురొచ్చువాడెవడు కార్యము చేయగా అడ్డుపడు వాడెవడు యుద్ధము నీదేనయ్యా ఓ సూర్యుడా ముందుకు సాగెదనయ్యా యుద్ధము నీదేనయ్యా ఓ సూర్యుడా ముందుకు సాగెదనయ్యా జయమిచ్చువాడవయ్యా నీ పిల్లలకు జయమిచ్చువాడవయ్యా జయమిచ్చువాడవయ్యా నీ పిల్లలకు జయమిచ్చువాడవయ్యా నిన్ను మాత్రమే నేనమ్మానయ్యా నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా నిన్ను మాత్రమే నేనమ్మానయ్యా నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా నీవు కరుణించగా కాదను వాడెవడు శక్తితో నింపగా ఓడించు వాడెవడు నీవు కరుణించగా కాదను వాడెవడు శక్తితో నింపగా ఓడించు వాడెవడు సాయము నీవేనయ్యా సహాయకుడా నీలో సాగెదనయ్యా సాయము నీవేనయ్యా సహాయకుడా నీలో సాగెదనయ్యా బలమిచ్చువాడవయ్యా నీ పిల్లలకు బలమిచ్చువాడవయ్యా బలమిచ్చువాడవయ్యా నీ పిల్లలకు బలమిచ్చువాడవయ్యా నిన్ను మాత్రమే నేనమ్మానయ్యా నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా నిన్ను మాత్రమే నేనమ్మానయ్యా నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా నీ బాహుబలమే నడిపించును నా స్థితులన్నిటినీ సరిచేయును నీ బాహుబలమే నడిపించును నా స్థితులన్నిటినీ సరిచేయును కృప చూపువాడవయ్యా నీ పిల్లలకు కృప చూపువాడవయ్యా కృప చూపువాడవయ్యా నీ పిల్లలకు కృప చూపువాడవయ్యా సమకూర్చువాడవయ్యా నీ పిల్లలకు సమకూర్చువాడవయ్యా జయమిచ్చువాడవయ్యా నీ పిల్లలకు జయమిచ్చువాడవయ్యా బలమిచ్చువాడవయ్యా నీ పిల్లలకు బలమిచ్చువాడవయ్యా భక్తము నీదేనయ్యా ఓ శూరుడా ముందుకు సాగెదనయ్యా యుద్ధము నీదేనయ్యా ఓ శూరుడా ముందుకు సాగెదనయ్యా జయమిచ్చువాడవయ్యా నీ పిల్లలకు జయమిచ్చువాడవయ్యా జయమిచ్చువాడవయ్యా నీ పిల్లలకు జయమిచ్చువాడవయ్యా సాయము నీదేనయ్యా సహాయకుడా నీలో
బలమిచ్చువాడవయ్యా నీ పిల్లలకు బలమిచ్చువాడవయ్యా బలమిచ్చువాడవయ్యా నీ పిల్లలకు బలమిచ్చువాడవయ్యా బలమిచ్చువాడవయ్యా నీ పిల్లలకు బలమిచ్చువాడవయ్యా. ప్రేమ నమ్మకం కలిగిన మా దేవ, పరిశుద్ధులైన మా తండ్రి, మీ ఉన్నతమైన నామమునకే స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నాం. మరొకసారి మరొక వారం మీ ఆవరణలో చేరి మరొక రోజు మిమ్మల్ని ఆరాధించే భాగ్యము మీరు మాకు అనుగ్రహించారు. దేవాయి సమయంలో నేను ప్రభు ఆరాధించబడిన ఈ ఆరాధన మీరు అంగీకరించి ఎక్కువగా ఆరాధించగలిగినట్లుగా అనేక అద్భుత ఆశ్చర్య కార్యాలు మా అందరి పట్ల మీరు జరిగించి మీరే మహిమ ఘనత ప్రభావం పొందమని ప్రార్థన చేస్తూ ఈ ఆరాధన మీకే అర్పించుకుంటూ యేసు ప్రభువారి పేరట స్తుతించి ఆరాధించి ఈ ఆరాధన మీకే అర్పించుకుంటున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. కూర్చుందామండి. ప్రియులారే, సమయంలో కొన్ని నిమిషాలు క్లుప్తంగా కొన్ని మాటలు దేవుని వాక్యంలో నుండి మనము జ్ఞాపకం చేసుకుందామండి. ప్రియులారా, అపోస్తలుడైన పౌలు తిమోతితో వ్యక్తిగతంగా కుమారుడిగా, పౌలు గారి తండ్రిగా, తిమోతి కుమారుడిగా, తండ్రిగా కుమారుడికి తెలియపరుస్తున్న మాటలేమో అవన్నీ కూడా ఒక్కొక్కటి చదువుకున్నాం, ధ్యానించుకుంటున్నాం. 6వ అధ్యాయంలో పౌలు గారు తిమోతిని హెచ్చరిస్తూ నీ యవ్వనం బట్టి నిన్ను ఎవరు తునీకరించుకున్నట్లు అన్ని విషయంలో జాగ్రత్తగా ఉండాలని అన్ని విషయాల్లో జాగ్రత్తలు చెప్తా ఉన్నాడు. ఒక వయసు దాటి వచ్చేసిన వాళ్ళకి తెలుస్తుంది చిన్న వయసులో ఎలా ఉంటుందో, యవ్వన వయసులో ఎలా ఉంటుందో, కాబట్టి పెళ్ళైన తర్వాత ఎలా ఉంటుందో, పిల్లలు పుట్టినప్పుడు ఎలా ఉంటుందో, లేకపోతే పిల్లలకు పెళ్ళిళ్ళు చేయవలసిన వయసు వచ్చినప్పుడు ఆ పెళ్ళిళ్ళు చుట్టారకాలకి తిరిగినప్పుడు ఆ ఒత్తిడి ఎలా ఉంటుందో వారికి తెలుస్తుంది. ఆ బాధలని చిన్నపిల్లలు తెలవు. కాబట్టి పెద్దగా ఉన్న పౌలు గారు యవన కాలం కానుండి తనకెదురైన సమస్యలు ఏమై ఉన్నాయో, ఇలా వస్తాయి, ఇలాంటివి వస్తాయి, ఇలాంటివి వస్తాయి, వాటితో నువ్వు చేయవలసిన పని ఏంటంటే పోరాడాలి, వాటి విషయంలో నువ్వు స్థిరముగా ఉండాలి, తొట్టిల్లిపోకూడదని చెప్తా ఉన్నాడు. ప్రియులారా, ఈ లోకంలో వైరస్ ఉంటుంది. వైరస్ అంటే చాలా ఉంటాయంట. కనుక ఈ వైరస్ మన నోటంట, ముక్కంట, కళ్ళంట తింటున్న ఆహారం ద్వారా లోపలికి వెళ్తాయి. లోపలికి వెళ్ళినప్పుడు మన బాడీ ఆరోగ్యంగా ఉందనుకోండి, లోపల ఉన్న బాడీ ఏం చేస్తుంది అని అంటే వాటితో పోరాటం చేస్తుంది. ఒకవేళ మన శరీరం అనారోగ్యమైంది అనుకోండి, ఆ వైరస్ గురైపోద్దామంట. అంటే ఆ వైరస్ బలం ఎక్కువైపోయి శరీరంలో ఏమొచ్చేస్తుంది అని అంటే అనారోగ్యం వచ్చేస్తుంది. కాబట్టి లోకములో వైరస్ ఎలా వస్తుంది, ఉంటాయి. ఆ వైరస్ అనేవి, ఆ వ్యాధులు అనేవి మన శరీరంలోనికి వచ్చినప్పుడు అవి తట్టుకోవాలి అని అంటే, ఆ వ్యాధికి గురి కాకుండా ఉండాలని అంటే మన శరీరం ఎలాగొతే సహకరించాలో, మనము కూడా లోకములో పాపం ఉంది. ఆ పాపం మన మీదకి మనలోకి వచ్చినప్పుడు అది మనం అనుసరించకుండా ఉండాలి అని అంటే మనలో కూడా ఆ పాపమును జయించగల శక్తి ఉండాలి. ఆ పాపమును జయించగల జ్ఞానం ఉండాలి. ఆ పాపమును జయించగల ఆత్మశక్తి గలవారిగా ఉండాలి. అలా ఉన్నప్పుడు అండి వాటిని మనం జయించగలం. మన విశ్వాసంలో సన్నగిల్లిన, ప్రియులారా, ఆత్మీయతలో సన్నగిల్లిన, ప్రార్థనలో సన్నగిల్లిన, దేవుని స్తుతించుటలో సన్నగిల్లిన మనము వైరస్కి శరీరం దొరికేసినట్టుగా మన ఆత్మీయ జీవితంలో మనం ఏం చేస్తామనంటే దొరికేస్తాం. వాటికి పాపములో పడిపోవటానికి అనుకూలత ఉంటుంది. ఎవరో ఒక ఆయన నాకు వాట్సాప్లో పంపించారు. ప్రియులారా, సాతాను కామ, కోద, పాపం లేకపోతే నాశనం చేయటానికి వాడు ఎన్నో రూపాలుగా వస్తాడు. వాడు కొమ్మలేసుకుని ఏమి రాడు. వాడు మన మీదకి మనుషుల్లాగానే వస్తాడట. మనుషుల్లాగానే వచ్చినప్పుడు వాటిని జయించాలని అంటే ఇదిగో ఈ గుణలక్షణాలు మనలో ఉండాలి. ఏంటయ్యి అని అంటే, ఒకటి, బైబిల్ చదువుతూ ఉండాలి. బైబిల్ చదువుతూ ఉంటే ఏది పాపమో
ఏది పరిశుద్ధతో, ఏది భక్తో, ఏదో అబద్ధమో మనకు తెలుస్తుంది. బైబిల్ చదువుతలేదు, దేవుని స్తుతిస్తున్నాం, మంచిదే. కానీ దేవుని స్తుతిస్తున్నా నీవు బైబిల్ చదవలేదు గనక వాడు నీ మీద ఒత్తిడి చేయటానికి, నీ మీద ప్రయోగం చేయటానికి అనుకూలత ఉంది. అందుకని బైబిల్ చదవాలి, దేవుని స్తుతించాలి, ఆరాధించాలి, తర్వాత ప్రార్థన చేయాలి, వాక్యమును ఏం చేయాలట, వినాలి. కనుక చదవాలి, స్తుతించాలి, ఆరాధించాలి, ప్రార్థన చేయాలి, వాక్యమును ఏం చేయాలట, వినాలి. విన్నప్పుడు వైరస్ అనే పాపము మన మీదకి ఎప్పుడైనా ప్రయోగం అయినప్పుడు ప్రియులారా, దానికి గురి కాకుండా ఉండాలనంటే మనం ఏం చేయాలి? ఈ గుణలక్షణాలు మనం కలిగి ఉన్నాం గనక వాటితో పోరాటము చేసి జయించగలం అనే విషయాన్ని తెలియపరుస్తున్నాను. ప్రియులారా, మనం ఇంకొక సందర్భాన్ని మనం జయించాలంటే ప్రభు చెప్పాడు. ఏమన్నారనంటే, మీరు అంధకార దురాత్మ శక్తులను మీరు జయించాలనంటే ఇవి కలిగి ఉండండి అన్నాడు. ఏం కలిగి ఉండాలట అనంటే, సౌర్వాంగ కవచమును కలిగి ఉండాలట. ఏంటయ్యి అనంటే, రక్షణ అనే స్థిరస్థానము, నీతి అనే మైమరుపు, విశ్వాసం అనే డాలు, సత్యం అనే దట్టి, దేవుని వాక్యం అనే ఖడ్గము, సమాధానం అనే చెప్పులు వలన స్థిరమైన మనసు జోడును కలిగి ఉన్నప్పుడు, ఒకవేళ అటువంటి సందర్భాలు మనకు వచ్చినప్పుడు సాతాను మనం ఏం చేస్తాం? జయిస్తాం. అలా జయించగల వారిగా ఉండాలి అని అంటే వాక్యాన్ని చదవాలి, వినాలి. ఏం జరుగుతుంది, ఏం వస్తుంది, మనకి ఏం అపాయం వస్తుంది, దేవుళ్ళలోంచి తొలగిపోవటానికి మనల్ని ఏ విషయంలో సాతాను గాడు శోధిస్తాడు అన్న విషయాలు మనం నేర్చుకుంటూ ఉంటే మనం దాని నుండి దానికి గురికాం అనే విషయాన్ని మీకు తెలియపరుస్తూ ఉంటున్నాను. ప్రియులారా, చూడండి, 6వ అధ్యాయం మొదటి వచనం. దేవుని నామమును ఆయన బోధయు దూషింపబడకుండానట్లు దాసత్వము కాడి కింద ఉన్న వారందరూ తమ యజమానులు పూర్ణ ఘనతను పాత్రని ఎంచుకొనవలెను. విశ్వాసమైన యజమానులు గల దాసులు తమ యజమానులు సహోదరులను వారిని తునేకరింపక వారు సేవా ఫలము పొందువారు విశ్వాసులను ప్రియమైన వారు ఉన్నారని మరి ఎక్కువగా వారికి ఏం చేయాలట? సేవ చేయాలట. ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే, ప్రియులారా, మనం దేవుని నమ్ముకున్న తర్వాత దేవుడు మనల్ని గొప్పవాడిగా చేశాడు. మనం ఒక ఉన్నతమైన స్థితిలోకి దేవుడు తీసుకొచ్చాడండి. తీసుకొచ్చిన తర్వాత మనము ఏదో పని పెట్టుకున్నాం అనుకోండి, వ్యాపారం పెట్టుకున్నాం అనుకోండి, లేకపోతే ఏమైనా కంపెనీ పెట్టుకున్నాం అనుకోండి, మన దగ్గర కొంతమంది వస్తున్నారండి దేవుని ఎరగని వారు. వారి విషయంలో మనము యజమానుమైన, చూడండి, కాకున్నట్లు దాసత్వమని కాడి కింద ఉన్న వారందరూ తమ యజమానులు పూర్వమైన ఘనతకు పాత్రులని, అంటే వచ్చిన వాళ్ళు ఏం చేయాలి? యజమానులు గనులని వారిని యజమానులు అంట. అసలు యజమానుల పరిస్థితి ఎలా ఉంటుంది, మామూలు పని వారి పరిస్థితి ఎలా ఉంటుంది అని అంటే, యజమానులు ప్రతి దాన్ని కేకలు వేసి పని చేయించుకుంటారు. అది సంప్రదాయం, పని తీరది. కానీ దేవుని నమ్ముకున్నాం కనుక రే వచ్చిన వారు దేవుని దూషించుకున్నట్లు మనము ఆ యజమానులుగా ఉన్న మనము వారిని పూర్ణ మనసుతో ఏం చేయాలి? ప్రేమించాలి. ఇప్పుడు చదవండి, అర్థమవుతుంది. దేవుని నామమును ఆయన బోధయు దూషింపబడకుండానట్లు, అంటే పనికొచ్చిన వారందరని తమ యజమానులు పూర్ణమైన ఘనతకు పాత్రులని, అంటే బయట వాళ్ళు దేవుని నమ్మని వారు కఠినంగా ఉంటారులేండి. మనం ఎలాగ ఉండాలట? వారు పూర్ణ మనసుతో వారిని ప్రేమించి వారితో మనం పని చేయించుకోవాలట. అది దేవుని పిల్లలకి ఇస్తున్న నియమం అనే విషయాన్ని మీకు తెలియపరుచుకుంటున్నాను. 1, 2 ప్రియులారా, తర్వాత మనం చదివితే కిందకెళ్ళి చదివితే అంటూ ఉన్నాడు 3వ వచనం. ఎవడైనను భిన్నమైన బోధను ఉపదేశించిన ఎడల వాడు ఏమవుతారట? ఇప్పుడు మనం బోధించింది కాకుండా
మీరు బోధిస్తుంది తప్పు అని వ్యతిరేకించిన ఆ వ్యతిరేకత అంట దేనికి కారణం? గర్వానికి కారణం, ఒకటి భేదాభిప్రాయానికి కారణం. కాబట్టి ప్రియులు అక్కడ అంటాడు చూడండి, అసూయ, ఈటి మూలముగా అసూయ, కలహము, దూషణలు, చెడిపోయిన మనసు కలిగి దైవభక్తి లాభసామం అనుకొని వ్యర్థమైన, ఇప్పుడు చూడండి చెబుతున్న బోధ తప్పు అని చెప్పి కొంతమందిని ఎక్కేసి బోధ చేయడని చెప్పి ఇలా చెప్తూ ఉంటున్న ఆ బోధను చెడగొడుతున్న వారట. ఎందుకు చెడగొడుతున్నారట అని అంటే అసూయ చేతను, కక్ష చేతను, దురాలోచన చేతను, దాన్ని పాడు చేయాలని ఆశతో ఏం చేస్తున్నారట? పాడు చేస్తున్నారట. కాబట్టి అటువంటి వారిని ఇప్పుడు ఏం చేయాలి? తెలుసుకుని వారి విషయంలో జాగ్రత్త పడాలి అనే విషయాన్ని తెలియపరుస్తున్నాను. అంటూ ఏమంటాడంటే, ఈ మాట మీకు అర్థం అవ్వాలి, వాక్యమును దైవభక్తి అనుకూలమైన బోధను అంగీకరింపక భిన్నమైన బోధల ఉపదేశించిన ఎడల వాడికి ఏమైనా కలిసి వస్తుంది అంటారా? ఏమి రూపాయి రాదు, ఒక్క రూపాయి కలిసి రాదు, అవమానం తప్ప. ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ అంటున్నారు, ఏమంటున్నారంటే చెడిపోయిన మనసు గలవారై, చూడండి, చెడిపోయిన మనసు కలిగి సత్యహీనులై దైవభక్తి లాభ సాధనం అనుకుని మనుషుల వ్యర్థమైన వాదములు ఏం చేస్తున్నారట? ఈ భక్తి ఏ భక్తి అంట అనంటే దైవభక్తి లాభసాధం అనుకుని, అంటే భక్తిలో ఏం దొరుకుతుంది అనుకుంటున్నారు? లాభం దొరుకుతుంది అనుకుంటున్నారట. అంటే దేవుని దగ్గరకు వచ్చినప్పుడు ఏం కోరుకుంటున్నారు? మీకు అర్థమవుతుందా? దైవభక్తి లాభసాధనం అనుకుని కొంతమంది ఎక్కడికి వస్తున్నారట? దేవుని మందిరికి వస్తారు. ఇక్కడ ఏం లాభం దొరకదు. ఎక్కడ? దేవునికి ఇవ్వటం తప్ప ఇక్కడ నుంచి పట్టుకెళ్తా ఉండదు. ఇక్కడ చేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే దేవుడు ముందుగానే చెప్పాడు, లాభ సాధనం కనుక్కొని వస్తున్నారట దేవుని సన్నిధికి. ఇక్కడ ఏందో, అందుకే పేతురు కూడా ఏమంటాడు తెలుసా? మిమ్మల్ని వెంబడిస్తున్నాము గనుక మాకేం దొరుకుతుంది అని అంటే, అప్పుడు ప్రభు అన్నాడు, నువ్వు చూడండి లోకాసు వార్త, మాకేం దొరుకుతుంది నిన్ను వెంబడిస్తున్నాం అని అంటే ప్రభు చెప్పాడు, పునరుద్ధాన దినమందు మేము సమస్తమును విడిచిపెట్టేదని. ఏం విడిచిపెట్టాం అని అంటే, పడవలు విడిచిపెట్టాం, తల్లిదండ్రులు విడిచిపెట్టాం, బంధువులు విడిచిపెట్టాం, గ్రామాలు విడిచిపెట్టాం, సమయాన్ని ఇచ్చాం, నీ చుట్టూరు తిరుగుతున్నాం, మాకు ఏమి లాభం అని అంటే, చూడండి మాట పట్టుకుంటారా, లోకాసు వార్తలో ఉంటుంది, మాకు ఏమి లాభం అని అంటే, అప్పుడు యేసు ప్రభువు చెప్పారు, ఏమి లాభం అని అంటే, మీరు తండ్రి కుడిపార్శ్వమున ఉన్నప్పుడు మీరు ఆయనతో పాటు సింహాసనం మీద కూర్చొని మీరు పరిపాలన చేస్తారంట. దొరికిందా? సరే, ముందుకు వెళ్ళిపోదాం. పేతురుతో ప్రభు చెప్తాడు, ఏమంటారంటే మాకేమి లాభం, మాకేమొస్తుంది ఈ విషయాల్లో అని అంటే, అప్పుడు ప్రభు చెప్పారు ఏమొస్తుంది అని అంటే, పునరుద్ధాన దినమందు నీవు సింహాసనాసీనుడివై నాతో పాటు మీరు పరిపాలన చేస్తారని అంటాడు. కాబట్టి లాభం ఆశించి వచ్చాడు పేతురు, ఇస్కరియోతు కూడా లాభం ఆశించి వచ్చారు కానీ వారికి ఏమీ దొరకదు. ఇస్కరియోతు కూడా లాభం ఆశించి వచ్చాడు కాబట్టి ఇక ఏమీ దొరకలేదని యేసు అర్థమవుతలేదా? ఎందుకంటే లాభం కొరకు వచ్చాడు, లాభం సాధన అనుకుని వచ్చాడు, లాభం దొరకలేదని ఇప్పుడు యేసు ప్రభువుని ఏం చేశాడు? అమ్మేశాడు. ఇక ఈయన సరిపోతేలే, ఈయన వచ్చినలే అని అమ్మేశాడు. కాబట్టి ప్రియులారా, భక్తిలో ఇక్కడ ఏం దొరకదు. ఇక్కడ దొరికింది ఏంటంటే ప్రార్థన చేస్తున్నాం, మనం దేవుని దగ్గర మొర పెడతాం, దేవుని దగ్గర అంగలార్చినప్పుడు దేవుడు ఏం చేయాలో అది మీ పట్ల దేవుడు అద్భుత కార్యాలు చేస్తాడనే విషయాన్ని తెలియపరుస్తున్నాను. కాబట్టి ఇలాగ ఆలోచించాలి. కనుక దేవునికి 1000 రూపాయలు ఇస్తున్నాం, లేకపోతే 1500 ఇస్తున్నాం, 2000 ఇస్తున్నాం, దానికి తగ్గ లాభం ఏది, దానికి తగ్గ భోజనం ఏది, దానికి తగ్గది అని అనకూడదు. దేవునికి ఇచ్చినప్పుడు ప్రియులకు కొంత నష్టపోవటానికే ప్రయత్నం చేయాలి. ఎందుకనంటే మనం
లాభ సాధన కొరకు రాలేదట, దేవునికి ఇవ్వటానికి మనం వచ్చాం అనే విషయాన్ని మీకు తెలియపరుచుకుంటున్నాను. రండి మన పాఠంలోకి వద్దాం. పౌలు కనుక అంటున్నాడు పేతురు గారు పౌలు గారితో, నువ్వు లాభ సాధనం కొరకు భక్తి చేయొద్దు అని అంటూ ఏమంటున్నాడంటే, నేను పాఠంలోకి వస్తున్నానండి ప్రియులారా, ఈ మాటలు చదువుదాం. 6వ అధ్యాయంలో ఏమంటున్నాడంటే 5వ వచనం, చెడిపోయిన మనసు కలిగి సత్యహీనులై మనము ఈ లోకములోనికి ఏమియు లాభసాధకమని చేస్తున్నారట. రెండోది కానీ దేవుడు అంట చేసిన భక్తికి దేవుడు లాభసాధకమైన మేలులు దేవుడు మన పట్ల చేస్తాడు. అంటే ఏమంటున్నాడంటే, మనం ఈ లోకములోనికి ఏమియూ తేలేదు, దీనిలో నుండి ఏమియూ తీసుకోపోలేము కాగా అన్నవస్త్రము గలవారై ఉండి వాటితో తృప్తి పొందవాలి. కాబట్టి మనం ఈ లోకానికి వచ్చినప్పుడు ఏమీ పట్టుకురాలేదు, ఏమీ పట్టుకుని వెళ్ళాలి ఒక విషయాన్ని. కాబట్టి ఏమన్నా గరిబీలు పెట్టి సంపాదిస్తే ఏమన్నా అట్టుకెళ్తామా? ఏమీ పట్టుకెళ్ళాం, ఎలాగొచ్చామో అలాగే వెళ్ళిపోతాం. కాబట్టి వాక్యం చెప్తా ఉంది ఏమనంటే, ఎలాగొచ్చామో అలాగే వెళ్ళిపోతున్నాం. అందుకే అంటున్నాడు 9వ వచనంలో, ధనవంతులగుటకు అపేక్షించువాడు శోధనలోను ఉర్రులోను పడును, అవేకి అనేక దురాశలలోనూ పడు. కాబట్టి ఏదో రకంగా సంపాదిద్దామని మనుషుడు లాభసాధన కొరకు ప్రయత్నం చేసిన ఆ ప్రయత్నాలు ధనం సంపాదిస్తూ ఉంటుంటే ఆఖరికి ధనం సంపాదించేవాడట ఆఖరికి ఏమవుతాడంటే శోధనలోను ఉర్రులోను పడిపోతారట. శోధనలోను ఉర్రులోను ఎవరు పడిపోయారు చెప్పండి బైబిల్లో? ధనం సంపాదించాలని ఊరులోను శోధనలో పడిపోయిన వారు ఎవరంటే బిలాము ధనమును ఆశించి శపించడానికి వెళ్ళటాన్ని బట్టి తాను ఏమయ్యాడు అని అంటే, గాడిద చేత ఏం చేయబడ్డాడు? బుద్ధి చెప్పించుకోవాల్సి వచ్చింది. 1, 2 ప్రియులారా, గెహాజీ ప్రియులారా దైవజనుడు వద్దని తెచ్చుకున్నాడు. దాన్ని బట్టి కుష్టు నయమాను పోగొట్టుకున్న కుష్టి వ్యాధిని తెచ్చుకున్నాడు. కనుక ఇస్కరియోతు యోధ కనుక యేసు ప్రభువారిని ధనము కొరకు అమ్మేటాన్ని బట్టి ఇప్పుడు ఏమయ్యాడు? చనిపోయాడు. చూడు అదే అంటాడు, ఇక్కడే అంటాడు. చూడండి ప్రియులారా ఏమంటారంటే, చక్కని మాటలు చూస్తాం. ఏంటంటే ధనమును ఆశించంటే కొంతమంది పొడుచుకుని వారు చనిపోయారన్న మాట చూస్తాం. చూడండి, ఎందుకనగా 6వ అధ్యాయము 10వ వచనం, ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు కొందరు దానిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధల చేత తమలు తామే ఏం చేశారటండి? పొడుచుకున్నారట. కాబట్టి ధనాన్ని ఆశించి కనుక డబ్బు వద్దని అంటలేదు, కావాలి. కానీ డబ్బు కొరకు దేవుని విడిచిపెట్టి దేవుని సమయాన్ని విడిచిపెట్టి వ్యర్థం చేసుకుంటే ఆఖరుకి ఏమవుతుందని నిన్న చెప్పాడు ఈయన పౌలు గారు. ఏమంటారంటే, హరిచంద్ర ప్రసాద్ గారు అంత డబ్బు సంపాదించాడు కానీ ఆఖరికి ఒక్కడే అయిపోయాడట. కాబట్టి ఈరోజు మనం కూడా ఆలోచిద్దాం. మనము దేవుని విడిచిపెట్టి దేవుని విడిచిపెట్టడాన్ని బట్టి అనంటే లోకము నుంచి రూపాయి పట్టుకెళ్ళలేవు, దేవుడిచ్చే ఆ రక్షణ కూడా పోగొట్టేసుకుంటా. ఎక్కడే రాయబడుతుంది చూడండి. నేను ముగిస్తానండి ప్రియులారా. కొంచెం ఇవన్నీ కూడా కొంచెం బాధకరంగా ఉన్నాయి కాబట్టి నేను ముగిస్తాను త్వరగానే. ఏమంటాడో చూడండి, 12వ వచనం, విశ్వాస సంబంధమైన మంచి పోరాడము నిత్య జీవమును చేపట్టము, దాన్ని పొందుటకు నీవు పిలవబడి అనేక సాక్షుల ఎదుట మంచి ఒప్పుకోలు. కాబట్టి కనుక ధనం విషయంలో దాంట్లో పడకుండానట్లు నీవు మంచి పోరాటము పాడాలి. కనుక ధనము కొరకు కనుక లేనిపోని చెడ్డ మాటలు ఇలా చెప్పుకుందామండి. నేను ముగిస్తానండి. ధనమును ఆశించాలని ఆళ్ళ మీద చెప్పి ఆఖరి సంపాదించాం. దేవుని నియమాన్ని తొలగించుకుని సంపాదించాం. ఒకరోజు చనిపోతాం. చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తామంట?
నరకం, అగ్ని ఆరదు. అందుకే ఏమంటున్నాడు అని అంటే ధనము కొరకు ప్రయాసపడక దేని కొరకంట అని అంటే పరలోకం కొరకు మనం ఏం చేయాలంటే అండి ప్రయాసపడే వారంగా ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎబ్రీయులకు రాసిన పత్రికలో మనం చూస్తే మోసే గురించి అక్కడ మాట ఉంటుందండి. 11:24 మోసే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమే నింద గొప్ప భాగ్యం అనుకొని ఎంచుకొని అల్పకాలపు పాప భోగములను అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుటయే ప్రియులారా. ఇప్పుడు మోసే ఎవరి కొడుకు అని అంటే రాణిగారి కొడుకు, రాజుగారి కొడుకు. రాజుగారి కొడుకు ఇప్పుడు రాజుగారి కొడుకు అనిపించుకున్నట్టు కంటే దేవుని పిల్లలతో శ్రమ అనిపించుటయే మేలు అంటున్నాడు. ఇప్పుడు ఏమన్నాడు ఇక్కడ మాట చదువుదాం. ధనము కంటే క్రీస్తు విషయమే గొప్ప. నేను తీసుకున్నావండి ఏమని విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు నిమిత్తమైన అల్పకాలపు పాప భోగములను అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని వేయించుకున్నాడట. కాబట్టి ప్రియులరా పాప భోగమును అనుభవించుట కంటే పాప భోగం అంటే ఏది? పాప భోగం అంటే ఏది? ఈ లోకది కాదు. ఈ లోక భోగం అంటే ఏంటంటే నీది కానిది. నువ్వు కష్టపడ్డా. బైబిల్లో ధనికులు ఉన్నారా లేదా? ఎవరున్నారు ధనికులు? అబ్రహాం ఉన్నాడు, ఇస్సాకు ఉన్నాడు, ఏబు ఉన్నాడు, ప్రియులరా కొర్నేలు ఉన్నాడు. వీళ్ళందరూ ధనికులే. కానీ ధనికులు ఉన్నప్పుడు మరి ఈ మాట ఎందుకు రాయాలి? కనుక ధనికులై ఉండొద్దని ఎందుకు రాయాలి? అది కాదు. ధనికులు పాపభోగం అంటే ఏంటనంటే నీది కానిది. ఇప్పుడు ఈ మోషే పాపభోగం అన్నది దేన్ని అన్నాడు? దేన్ని అని ఉంటాడు? తనది కానిది ఏది? అందరూ ఒకసారి దేవుని స్తోత్రం చెబుదామండి. హల్లెలూయా. మోసే పాపభోగం అని దేన్ని అన్నాడు అని అంటే తనది కానిది ఏదది అని అంటే ఐగుప్తు ధనము తనది కాదు. ఎందుకు కాదు అని అంటే తాను పెంపకానికి వచ్చాడు, తాను ఐగుప్తోడు కాదు. అందుకే ఈ పాపభోగమును అనుభవించుట కంటే క్రీస్తుతో నింద అనుభవించుట గొప్ప మేలు. కాబట్టి నీది కానిది పాపభోగం, నీది కానిది అది శాపం, నీది కానిది నరకానికి తీసుకెళ్తుంది. కాబట్టి నీది కానిది ఏది ఆశించద్దు, నీది కానిది ఏది తీసుకోవద్దు. అలా తీసుకుంటే పాపభోగము. కనుక ఆ విషయంలో మనం ఏమై ఉండకూడదనంటే ధనవంతులమై ఉండకూడదు. నీది కాని దాని విషయంలో ధనవంతులమై ఉండకూడదు అని వాక్యం చెప్తా ఉంది. కాబట్టి ఆ విషయంలో మనం ఏం చేయాలని అంటే పోరాడే వారంగా ఉండాలనే విషయాన్ని తెలియపరుస్తున్నాను. మత్తయి సువార్త 6:19 భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకోవద్దు, ఇక్కడ చిమటయు తుప్పును తినివేయను, దొంగలు ఏమి చేస్తారట? కన్నము వేస్తారట. కాబట్టి ఈ లోకములో మన ధనము దొంగిలిస్తారంట. కానీ దేవుడు దగ్గర మనము దేవునికి ఇచ్చేది ఇదంతా అని నేను అంటలేదు. నా మాట అర్థం చేసుకోవాలి. అందరూ ఒకసారి దేవునికి స్తోత్రమా. మీ ఆస్తి అంతా దేవునికి ఇచ్చేయండి అని అంటలేదు. నేను అనేది ఏంటంటే దేవునికి ఇవ్వాల్సిన సమయం దేవునికి ఇవ్వకుండా సంపాదన కొరకు పరిగెత్తుతావు చూసావా, అది ఒకటి. 2 పాపభోగము నీది కానిది ఆశిస్తావు చూసావా, దానివల్ల నీవు నరకానికి వెళతావు, పాపాన్ని తెచ్చుకుంటావు. అది మనకు శాపంగా మారుతుందని చెప్తా ఉన్నాను. కాబట్టి ఈరోజు ప్రియులారా అటువంటి ఆస్తి నీకు ఉగ్రత పాలు చేస్తుంది. అదే అంటున్నాడు. ఏమన్నాడు అని అంటే సామెతల గ్రంథం 11:4 ఉగ్రత దినమందు ఆస్తి అక్కరకు రాదు, నీతి మరణము నుండి ఏం చేస్తుందట? రక్షిస్తుంది.
కాబట్టి ప్రియులారా, యథార్థంగా సంపాదించింది ఆ సంపాదన ఏమవుతుందో అది పరలోక రాజ్యానికి మనల్ని తీసుకుని వెళ్తుందనే విషయాన్ని మీకు పొరపాఠం వచ్చింది కాబట్టి చెప్తున్నానండి బాబా. కాబట్టి ఆ రీతిగా మనం ముందుకి సాగుదాం అనే విషయాన్ని మీకు తెలియపరుస్తున్నాను. ఒక 7 విషయాలు టపటపా చెప్పేసి నేను ముగించాలని నేను అనుకుంటూ ఉన్నాను. ప్రియులారా, మనం అంటే కొన్ని విషయాల్లో పారిపోవాలట. చూడండి, కీర్తన గ్రంథం 11వ అధ్యాయం, కీర్తన గ్రంథం ఈ మాటలు చెప్పేసి నేను ముగించేస్తానండి. కీర్తన గ్రంథము 11వ అధ్యాయము మొదటి వచనం చదువమ్మా. యెహోవా శర్ర చేస్తున్నాను పక్షి వలె నీవు ఎక్కడ పారిపో అమ్మ. అందరూ ఒకసారి దేవుని స్తోత్రం చెప్తామండి. పక్షి వలె నీవు కొండకి పారు. ఇప్పుడు ఆ పక్షిని కొడతాకి ఏటగాడు వచ్చాడండి. ఏటగాడు వచ్చి గురి పెట్టినప్పుడు ఏం చేస్తుంది పక్షి? పారిపోదు. ఇప్పుడు ఉగ్రత ఉందని తెలిసినప్పుడు ఆ ఉగ్రత నుండి ఏమవ్వాలి? పారిపోవాలి. పారిపోతే అక్కడే ఉంటే ఏమవుతాం? ఏటగాడికి దొరికేస్తాం. ఇప్పుడు మనము కూడా పారిపోవలసిన సందర్భాల్లో ఉన్నాం. ఏ విషయాల్లో పారిపోవాలి అని అంటే, నువ్వు పారిపోకుండా తెలుసు కూడా అక్కడే ఉన్నావంటే అదే నీకేం చేస్తుంది? ఊరవుతుంది. కాబట్టి అదే మనకి అపాయం అవుతుంది. అలాగే అపాయం కాకుండా ఉండాలనంటే ఏ విషయంలో పారిపోవాలి అని అంటే ఒక మాట ఇందాక చదువుకున్నాం కదా, తిమోతి రాసిన పత్రిక 2వ తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయం 22వ వచనంలో మనం చదివితే ధనాపేక్ష నుండి మనం ఏమవ్వాలని అంటే పారిపోవాలి. ధనం మీద ఉన్న ఆశ, ధనం మీద ఉన్న ఇంకేదో అని ఆశపడుతూ చూసారా, ఆశ నుండి మనం ఏమవ్వాలని అంటే పారిపోవాలి. చదువురమ్మా. తిమోతి రాసిన పత్రిక ఉందా? ఎందుకనగా ధనాపేస్తు సమస్తమైన కీడులకు మూలము, కొందరు దానిని ఆశించి విశ్వాసమును తొలగిపోయి నానా బాధల చేత తమను తామే అమ్మా. చూడండి, ఈ విషయాల్లో అర్థమవుతుందమ్మా. ఒకసారి దేవుని స్తోత్రం చెప్తామా. నన్ను తప్పుకోవద్దు, అనుకోవద్దు. ఇప్పుడు అక్కడ డబ్బులు ఎట్టున్నాయండి, 1,00,000 రూపాయలు పెట్టున్నాయండి. పెట్టున్నప్పుడు ఎవరు లేరండి, ఎవరియో ఆ పిల్లయ్య అని తెలిసినప్పుడు దాన్ని దాచేసుకుంటే అనుకూలత ఉందండి. తీసేసుకుందామండి. తీసేసుకున్న ఈ డబ్బును బట్టి తనది కాదు కనుక ఈ విషయంలో ఎవరు మంద కాని దాన్ని తీసుకుంటూ వల్ల మనం పాపులమే. మనము అలా తీసుకున్న చేత శిక్షా విధికి కారకులవుతాం. కనుక అలా కాకుండానట్లు నీది కానిది ఏదైతే ఉందో దాని విషయంలో అక్కడి నుండి పారిపోవాలి. అక్కడ నుండి ఏం చేయాలి? పారిపోవాలి. ఇప్పుడు ఆఫీసులో కొంతమంది ఎలా చెప్పుకుందాం, మందిరంలో ప్రియులారా, కొన్నిసార్లు మందిరం వంటకాన్ని డేచలు పట్టుకెళ్తారు. అంటే మళ్ళీ మీ గురించి అక్కడక్కడ ఆఫీసులో చెప్తే బాగోదని ఇలా చెప్తారు. డేచలు అట్టుకొని మూతలు అట్టుకురారు. కానీ మూత నీది కాదు, మూత ఎవరిది? దేవు. ఒక్కొక్కరు కుర్చీలు అట్టుకెళ్తారు, తిరిగి ఒక కుర్చీ తయారు, 10 కుర్చీలు అట్టుకెళ్తే ఒక కుర్చీ తయారు, సాపులు అట్టుకెళ్తారు, ఒక సాపు తయారు. అమ్మా, ఇక్కడ కాదు, మామూలుగా చెప్తున్నాను. కానీ నీది కానిది నువ్వు ఆశించకూడదు, నీది కానిది నువ్వు తీసుకోకూడదు. ఆఫీసులో కానివ్వండి, స్కూల్లో కానివ్వండి, ఉద్యోగంలో కానివ్వండి, సమాజంలో కానివ్వండి, నీది కానిది నువ్వు ఏది తీసుకున్నా మనము శాపగ్రస్తులం. కాబట్టి ఆ విషయాల్లో అటువంటి లక్షణాల నుండి మనం ఏమవ్వాలి? పారిపోవాలి. ఆ లక్షణాల నుండి పారిపోకుండా అదే గుణ లక్షణాలు కొంచెం చేస్తామంటే ఒకరోజు అదే ఏమైపోద్ది? ఊరైపోద్ది. అది వాక్యం చెప్తున్నమాట. 1 ధనాపేక్ష ఆశ నుండి మనం ఏమవ్వాలి? పారిపోవాలి. 2వ తిమోతి 2వ అధ్యాయం 22వ వచనం చదవరమ్మా. నీ యవనేచ్ఛల నుండి పారిపోము. ఎక్కడి నుంచి పారిపోవాలట? యవనేచ్ఛల నుండి ఏమవ్వాలి? పారిపోవాలి. యవన కాలంలో వేసిన యాసాలు ఉంటాయి చూసారా, ఇక కొంచెం వయసు వచ్చినాడు మళ్ళీ యవనస్తుల్లాగానే ఉండవాళ్ళ ప్రయత్నాలు. కనుక యవనేచ్ఛల నుండి ఏం చేయాలి? పారిపోవాలి. యవన లక్షణాల నుండి పారిపోవాలి. తర్వాత మత్తయి సువార్త 3వ అధ్యాయం 7వ వచనంలో యోహాను గారు అంటాడు, ఏమంటాడంటే, సర్పసంతానమా, రాబోయే ఉగ్రత నుండి తప్పించడానికి మీకు బుద్ధి చెప్పువాడు ఎవడు అంటూ ఏమంటాడు తెలుసా? రాబోయే ఉగ్రత నుండి మనం ఏమవ్వాలి? చదవరమ్మా.
ఆ, ఆ, ఆ. రాబోయే ఉగ్రత నుండి తప్పించుకున్నటకు మీకు బుద్ధి చెప్పువాడెవరు? మారు మనసు నాకు తగిన ఫలములను ఏం చేయాలట? కాబట్టి రాబోయే ఉగ్రత నుండి మనం ఏమవ్వాలి? తప్పించుకోవాలి. మన పాఠం ఏది అని అంటే, ధనాపేక్ష నుండి పారిపోవాలి, యవనేచ్ఛ నుండి ఏమవ్వాలట? పారిపోవాలి. రాబోయే ఉగ్రత నుండి మనం ఏమవ్వాలి? మత్తయి చూడండి, ఆదికాండం 19వ అధ్యాయం. ఇక్కడండి లోతు అండి సొదొమ పట్టణంలో ఉన్నప్పుడు అబ్రహాము ప్రార్థన చేస్తాడండి. ప్రార్థన చేస్తే అబ్రహాము ప్రార్థన బట్టి లోతు దగ్గరికి దూతలు వచ్చారండి. వచ్చిన తర్వాత వారితో చెప్తున్నాడు ఏమనంటే, ఈ సొదొమ పట్టణం నాశనం అయిపోబోతుంది, కాబట్టి ఈ పట్టణాన్ని అగ్నితో దేవుడు కాల్చేయబోతున్నాడు. కాబట్టి ఈ పట్టణంలో నీళ్ళు నిలిచుండకుండా నీకు సంబంధించిన వారందరూ, లోతు నీకు సంబంధించిన అల్లులు కానీ, కుమార్తెలు కానీ, బంధువులు కానీ, స్నేహితులు కానీ ఎవరైతే ఉన్నారో వారందరూ తీసుకొని పారిపో ఇక్కడి నుంచి అని అన్నాడు. చూడండి 19:17. ఆ దూతలు వారి వెలుపలకు తీసుకుని వచ్చిన తర్వాత ఆయన, నీ ప్రాణమును దక్కించుకున్నట్లు పారిపోము, నీ వెనక్కకు చూడకము, ఆ పర్వతముకు పారిపోమని చెప్పగా, సార్ మన పాటల్లోకి వచ్చేద్దాం. ఇప్పుడు లోతుతో దూతలు అంటున్నారు, ఏమంటున్నారంటే, ఈ పట్టణమును కాల్చేస్తున్నాడు దేవుడు, ఈ పట్టణంలో నువ్వు నశించిపోకుండా ఉండాలనంటే ఇక్కడ నుండి లేచి నీ ప్రాణమును దక్కించుకున్నటకు ఇక్కడ నుండి నువ్వేం చేయాలి తెలుసా? పారిపో. ఇక్కడ నుంచి ఏం చేయాలి? పారిపో. నిలబడద్దు. పారిపోయిన నువ్వు వెనక్కి చూడొద్దు, నువ్వు ఎక్కడ నిలబడద్దు, పారిపో అని చెప్పినప్పుడు తాను అక్కడి నుంచి పారిపోవటాన్ని బట్టి ఆ ఉగ్రత నుండి ఏమయ్యాడు? ఇప్పుడు నేను ఎలా చెప్తున్నాను, ఇదిగో ధనాపేక్ష వల్ల ఇది అగ్ని మన మీదకి వస్తుందట, ఊరు వస్తుందట, యవనస్తులు బట్టి ఊరు వస్తుందట, రాబోయే ఉగ్రతలో మనం కాలిపోతామంట. అలా కాలిపోకుండా ఉండాలనంటే ఈ గుణ లక్షణాల నుండి మనం ఏమవ్వాలి? పారిపోవాలి. ఆ గుణ లక్షణాల నుండి బయటికి రావాలి. అలా వచ్చినప్పుడే ఈ ఉగ్రత నుండి మనం ఏమవుతాం? లోతు తప్పించబడ్డాడు. ఇంకొక విషయాన్ని మీరు ఆలోచించాలి. ఏంటి తెలుసా? వెనక్కు చూడొద్దు అన్నాడు. ఏది చేయొద్దన్నామో ఆ పని చేస్తే దానివల్ల ఏమొస్తుంది? చేస్తుంది. కనుక వెనకకు చూడొద్దు అన్నప్పుడు లోతు భార్య వెనకకు చూడటాన్ని బట్టి ఏమయ్యింది? ఉపశమనం. 1, 2. ఇంకోటి ఏం చేశాడు తెలుసా? ఆ యెహోవా పర్వతమునకు పారిపో అని చెప్పినప్పుడు లోతు దేవునికి సలహా ఇచ్చాడు. ఏమని సలహా ఇచ్చాడు తెలుసా? నేను అంత దూరం వెళ్ళలేను అని చెప్పి కూర వెళ్ళాడట. చదవరమ్మా. ఈ ఊరు సమీపంలో ఉన్నది, అది చిన్నది, అక్కడికి తప్పించుకుని పోనిమ్ము, అది చిన్నది కదా, నేను బతుకుదనని చెప్పినప్పుడు ఇలాగ అనుకుందాం. ఇదిగో ప్రభువా, నువ్వు వెళ్ళమన్న ఊరు నేను వెళ్ళలేను, నాకు అంత దూరం కష్టం, కానీ ఇదిగో ఇక్కడ ఒక ఊరు ఉంది, ఆ ఊరు వెళ్తాను అని అంటే, కాదురా బాబు వెళ్ళరా బాబు, నేను చెప్పిన కాడికి వెళ్ళరా అంటే, నేను అక్కడికి వెళ్ళానండి అన్నప్పుడు ఇప్పుడు ప్రభు ఏమన్నాడు? ఇలాగ అనుకుందాం, నీకు కరమరా బాబు వెళ్ళరా బాబు అన్నాడు. ఎవరిని? ఎల్రా బాబు వెళ్ళినందుకు దేవుడు వెళ్ళమన్నా ఊరు వెళ్ళకోకుండా తాను ఇష్టపూర్వకంగా వెళ్ళిన ప్రాంతానికి వెళ్ళటాన్ని బట్టి ఏం తెచ్చుకున్నాడు? తన కూతురుతోనే ఏం చేయవలసి వచ్చింది? పాపం. కాబట్టి దేవుడు ఏ నిర్ణయం వద్ద చేశాడో ఆ నిర్ణయం ప్రకారం మనం చేయాలి, ఆ విధంగా నడవాలి, ఆ విధంగానే జీవించాలి. మన కొత్త సలహాలు ఇవ్వకూడదు. ఎలా చేయండి, మేము ఎలాగంటున్నాం, మేము అలా అని కాదు. దేవుడు ఏం చెప్పాడో అదే చేయాలి. అలా చేసినప్పుడే ఇదిగో లోతు కనుక కొంత తప్పించుకున్న నష్టాన్ని తెచ్చుకున్నాడు. రాబోయే ఉగ్రత నుండి తప్పించుకున్నట్టు మీకు బుద్ధి చెప్పువాడెవరు? ఇదిగో ఇప్పుడు చెప్తున్న వర్తమానాన్ని బట్టి ఇప్పుడైనా ఈ ఊరిలో నుండి, ఈ అపాయాల నుండి, ఈ గుణ లక్షణాల నుండి మనం తప్పించబడాలి. తర్వాత 1 కొరింథీ రాసిన పత్రిక 10:14 మనం చదివితే అక్కడ చూస్తామండి ఏంటనంటే, విగ్రహారాధన నుండి మనం ఏం చేయాలటండి? పారిపోవాలి. కనుక విగ్రహారాధన, మనం విగ్రహారం బొమ్మలు చేయమండి, కానీ ఏం చేస్తామనంటే చెప్తాం, దేవుని కంటే ఎక్కువగా ప్రేమిస్తావో అదే గ్రహం. దేవుని సన్నిధికి రాకుండా దేవుని ప్రేమిస్తున్నాం, దేవుని సన్నిధికి రాకుండా దేనితో గడుపుతున్నాం, ఎవరికి సమయం ఎక్కువ ఇస్తున్నాం?
మనం దేని కొత్త సమయం ఎక్కువ ఇస్తున్నామో అదే ఏమైందనంటే విగ్రహారాధన అయ్యింది అనే విషయాన్ని తెలియపరుస్తుంది. ఇలాగ అనుకుందాం, పిల్లలు లేనప్పుడు పిల్లలు పుట్టాలని ప్రార్థన చేశారు. పిల్లలు పుట్టిన తర్వాత ప్రార్థనకు రాలేకపోతున్నాం అంటే కారణం ఏంటంటే ఆ పిల్లలతో ఏం చేస్తున్నాం? ఆడుకుంటున్నావు అంటే ఆ పిల్లోడే నీకేమైపోయాడు? విగ్రహం అయిపోయాడు. ఇలా ఊహించుకుందాం. ప్రతిది కూడా లేనప్పుడేమో ఇవి అన్నావు, ఇచ్చిన తర్వాత దానితోనే ఆడుతున్నావు అంటే అదే ఏమిటి తెలుసా? విగ్రహారాధన. కానీ వాటి నుండి మనం ఏమవ్వాలంటండి? విడుదల. యోహాను సువార్త 10వ అధ్యాయం 11వ వచనంలో మనం చదివితే అన్ని జనుల యొద్ద నుండి మనం ఏమవ్వాలనంటే పారిపోవాలి. అన్ని జనులు లేనిపోని అలవాట్లను నేర్పుతారు, వారు లేనిపోని లక్షణాలు నేర్పుతారు. అక్కడికి వెళ్తే మనకు అవమాన పాలవుతుంది. కాబట్టి అన్ని జనుల ప్రాంతానికి మనం వెళ్ళకూడదు. ఒకవేళ వెళ్ళినా వారి గుణ లక్షణాల్లో మనం ఏం చేయకూడదంటండి? పాలు పంపులు పొందకూడదనే విషయాన్ని మీకు తెలియపరుచుకుంటూ ఉన్నాను. తర్వాత 1 కొరింథీ రాసిన పత్రిక 6వ అధ్యాయం 8వ వచనంలో జారత్వము నుండి మనం ఏమవ్వాలనంటే పారిపోవాలట. అమ్మ, జారత్వం నుండి ఏం చేయాలండి? పారిపోవాలి. కాబట్టి అక్కడ నుంచి మనం పారిపోయేవారుగా, తిమోతి నీ విషయాల్లో జాగ్రత్తగా ఉండి, యవనస్తుల నుండి జాగ్రత్తగా ఉండి పారిపో. ఎక్కడి నుంచి అనంటే జారత్వం నుండి పారిపో అంటున్నాడు. తర్వాత చివరిగా 10వ అధ్యాయం మత్తయి సువార్త 10వ అధ్యాయం 23వ వచనం చదువురమ్మా, నేను ముగిస్తానండి. 10వ అధ్యాయం 23వ వచనం. మీరు ఈ పట్టణములో హింసించినప్పుడు మరొక పట్టణములోనికి పారిపోరు. ఎక్కడి నుంచి? శ్రమలు కలుగుతున్నాయండి. మన చెప్పిన బోధ అంగీకరిస్తలేదండి. అంగీకరించినప్పుడు అక్కడ నుండి ఏం చేయాలి? వేరే పట్టణానికి వెళ్ళిపోవాలి, వేరే ప్రాంతానికి వెళ్ళాలి. ఇక్కడ ఇలాగ ఉండాలి, ఇక్కడ ఇలాగ ఉంచాలి. వేరే పట్టణాలకు వెళ్ళి ఏం చేయాలి? సువార్తను చెప్పాలి. ఆ పట్టణంలో నుండి వేరే పట్టణానికి వెళ్ళాలి. వెళ్ళినప్పుడు ఆ పట్టణంలో అనేక మంది రక్షించబడటానికి సరే, శ్రమ వచ్చింది, అయినా ఈ శ్రమల్లోనే మేము బాధపడతామని అక్కడే ఉంటే మన సాతానికి గురైపోతాం. కాబట్టి ప్రియులారా, ఆలోచిద్దాం. ఈ గుణ లక్షణాల నుండి మనం పారిపోవాలి. పారిపోకుండా అలాగే ఉంటే పక్షి గురి ఆ ఏటగాడు పచ్చిని చంపినట్టుగా రాబోయే ఉగ్రతలో మనం గురైపోతాం. అలాగ మరణించకుండా ఉండాలంటే దేవుడు ముందుగానే చెప్పాడు. కాబట్టి ఇప్పుడైనా మనం సిద్ధపడదాం. ఈ గుణలక్షణాలను మనం లెగిద్దాం. మనం దేవుని సహాయాన్ని పొందుకుందాం. ఈ లోకంలో మనం జీవించిన ప్రతి జీవితంలో ప్రభు కొరకు సాగుదాం. ఉన్న విషయాలు మరొకసారి ఇంకోసారి మీకు జ్ఞాపకం చేస్తాను, నేను ముగిస్తున్నాను. కాబట్టి మరీ చెప్తున్నాడు పౌలు గారు, తిమోతి నీవు ఈ విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్తా ఉన్నాడు. మనం కూడా అలాగూ జాగ్రత్త పడదాం, దేవుని సహాయాన్ని పొందుకుందాం. మీకు మరలా ఇంకొకసారి వింటే మీకు అర్థమవుతుంది, ఇక క్లియర్గా మీకు తెలుస్తుంది. మంచిదండి, ప్రార్థన చేసుకుందాం, తనలో ఉంచుదాం, ప్రభు సహాయాన్ని కోరుకుందాం. ఒకసారి మనం ఆలోచిద్దాం. ప్రియులారా గమనించండి, నువ్వు రక్షించబడ్డావు. ఈ లోకం శాశ్వత కాదు అని అర్థమైంది. పరలోకమే స్థిరమని తెలుసుకున్నారు. తెలుసుకున్న మనలను సాతానుగాడు ఎన్నో గుర్రులు పెట్టి ఎన్నో ప్రేరేపణలు చేసి వాడు దాంట్లో పడగొట్టుతూ ప్రయత్నం చేస్తా ఉన్నాడు. అలాంటి దాంట్లో ఒకటి ధనాపేక్ష. ధనాపేక్ష సమస్త కీడులకు మూలం. ఆ ధనాపేక్ష వలన మనము ఉరి తెచ్చుకుంటామంట. ఇలాగ ఎంతో మంది చనిపోయారట. వాళ్ళందరూ మనకు పాఠం. నీది కానిది ఏదైతే ఆశిస్తున్నావో అది ఉరులోనికి తీసుకొస్తుంది. నేను చెప్తున్న మాట కాదు, బైబిల్ చెప్తున్న మాట. నీది కాదు, నీది కానిది రూపాయి కూడా ఆశించకూడదు. నీది సంపాదించవచ్చు. నీ సంపాదన మీద అధికారం ఉంది. దేవుడు ధనవంతులు ఉన్నారు బైబిల్లో, వారు సంపాదించుకున్నది కాబట్టి ధనవంతులు అయ్యారు. దేవుడు వారి పేర్లు బైబిల్ గ్రంథంలో రాశారు. ఈరోజు నీది కానిది ఏదైతే ఉందో అది ఆశిస్తున్నావనంటే దానివల్ల ఉరుంది అని చెప్తా ఉన్నాడు. ఒకటి, యవనెచ్చుల నుండి నువ్వు పారిపోవాలి. యవన లక్షణాల నుండి, ఆ తత్వాల నుండి, యవన వేచ్చుల నుండి మనం పారిపోవాలి. రాబోయే ఉగ్రతను తప్పించుకోండి. రాబోయే ఉగ్రత నుండి పారిపోవాలి. విగ్రహారాధన నుండి పారిపోవాలి. అన్ని జనుల నుండి పారిపోవాలి. జారత్వము నుండి పారిపోవాలి. శ్రమల నుండి పారిపోవాలి.
ఆ శ్రమలు వచ్చినప్పుడు ఏ విషయాల్లో మనకు శ్రమలు వస్తున్నాయి ఎరిగి, ఏ పాపం ద్వారా వస్తుందో గమనించి, ఎందుకు నాకు ఈ అవమానం, ఎందుకు ఈ బాధలు, ఎందుకు ఈ కష్టాలు వస్తున్నాయి ఎరిగి ఆ శ్రమలలో నుంచి మనం పారిపోవాలి. అలా తొలగించబడేవారుగా మనం ఉందాం అనే విషయాన్ని మీకు తెలియపరుచుకుంటున్నాను. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము 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 నాయన, నీ ఘనమైన పదాలకు లెక్కలేని వందనాలు తండ్రి నాయన ప్రభా. తండ్రి నాయన ప్రభ, గత రోజు నుంచి ఈ రోజు వరకు మమ్మల్ని కాపాడి సజీవ లెక్కలో ఉంచినందుకు వందనాలు తండ్రి నాయన ప్రభా. ఎంతోమంది సమయాన్ని చూడలేక మరణకరమైన జబ్బుల ద్వారా, యాక్సిడెంట్ల ద్వారా, సూసైడ్ల ద్వారా లోకాన్ని విడిచిపెట్టి ఉంటే తండ్రి నాయన ప్రభా, నన్ను మమ్మల్ని తండ్రి నాయన ప్రభా సజీవ లెక్కలో ఉంచి ఇటు విధంగా తండ్రి నాయన ప్రభా నేను స్తుతించడానికి, నేను ఆరాధించడానికి, సన్నిధిలో గడపడానికి మాకు ఇచ్చిన అవకాశం బట్టి, శ్రేష్టమైన తనను బట్టి వందనాలు తండ్రి నాయన ప్రభా. ఈరోజు వాక్యం ద్వారా మాతో మాట్లాడిన విధానం బట్టి వందనాలు తండ్రి నాయన ప్రభా. మేము తండ్రి నాయన ప్రభా శరీరేచ్ఛల నుంచి తండ్రి నాయన ప్రభా, తండ్రి నాయన కామకత్వం నుంచి తండ్రి నాయన ప్రభా, తండ్రి నాయన ప్రతి విధమైన పాపం నుంచి తండ్రి పారిపోమంటున్నావు తండ్రి నాయన ప్రభా. శోధనలో ప్రవేశించుకున్నట్టు తండ్రి నాయన జాగ్రత్తగా ఉండమన్నావు తండ్రి నాయన ప్రభా. మెలుగుగలి ప్రార్థన చేయడానికి మాకు సహాయం దయచేయండి తండ్రి నాయన ప్రభా. తండ్రి నాయన ప్రభా, మేము తండ్రి నాయన ప్రభా పాపంని ఎదిరించడానికి తండ్రి నాయన ప్రభా మాకు ఏమైతే తండ్రి నాయన ప్రభా, తండ్రి నాయన ప్రభా అవసరమో తండ్రి నాయన ప్రభా నీ వాక్యాన్ని చదువుకుని ప్రార్థన చేసి నిన్ను స్తుతించి ఆరాధించడానికి ఎలా అయితే తండ్రి ఆయుధంలో అవసరమో తండ్రి నాయన ప్రభా ఆ పాపాన్ని ఎదిరించడానికి మాకు సహాయం దయచేయండి తండ్రి నాయన ప్రభా. గొప్ప కార్యాన్ని చేయమని అడుగుతున్నాం తండ్రి. నీలో ఆత్మీయంగా ఎదగడానికి తండ్రి నాయన ప్రభా, నీ యందు భయభక్తులు కలిగి జీవించడానికి మాకు సహాయం దయచేయండి నాయన ప్రభా. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డని దీవించండి నాయన ప్రభా. ఈ తండ్రి నాయన 40 దినాలు తండ్రి నాయన ప్రభా మమ్మల్ని మేము సిద్ధం చేసుకుని తండ్రి నాయన ప్రభా తన పాపం నుంచి విడుదల తండ్రి నాయన పొంది తండ్రి నాయన ప్రభా నీలో ఆత్మీయంగా ఎదగడానికి తండ్రి నాయన ప్రభా, తండ్రి నాయన ప్రభా మాకు సహాయం దయచేయండి నాయన ప్రభా. గొప్ప కార్యాన్ని చేయమని అడుగుతున్నాం నాయన ప్రభా. సంఘాన్ని సంకాపులు చేసిన పరిచయం బట్టి వేలాది వందనాలు తండ్రి నాయన ప్రభా. ఇంకా బలంగా వాడబడ్డానికి నీ సేవలో సహాయం దయచేయమని అడుగుతున్నాం నాయన ప్రభా. సంఘం కోసం ప్రార్థిస్తున్నాం తండ్రి నాయన ప్రభా. సంఘాన్ని దీవించండి నాయన, నీలో ఆత్మీయంగా ఎదగడానికి సహాయం దయచేయండి. ఎవరైతే అనారోగ్యంగా ఉన్నారో ముట్టండి నాయన, స్వస్థత దయచేయండి నాయన ప్రభా. తండ్రి నాయన ప్రభా చదువుతున్న బిడ్డలు ఉన్నారు తండ్రి, ఎగ్జామ్ స్టార్ట్ అయినాయి తండ్రి నాయన ప్రభా, వాళ్ళు చేపట్టుకు నువ్వు రాయించండి, మంచి తండ్రి నాయన మార్కులతో పాస్ అవ్వడానికి సహాయం దయచేయండి తండ్రి నాయన ప్రభా. తండ్రి నాయన ప్రభా ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారు ఎంతోమంది ఉన్నారు తండ్రి నాయన ప్రభా. మాకు అందరికీ మంచి ఉద్యోగాలు మీరు దయచేయమని అడుగుతున్నాం నాయన, సహాయం దయచేయండి. వివాహాలు తండ్రి నాయన ప్రభా అవ్వాల్సిన వాళ్ళు ఉన్నారు తండ్రి నాయన ప్రభా, మీరు తండ్రి నాయన ఏర్పాటు చేయమని అడుగుతున్నాం నాయన ప్రభా. గొప్ప కార్యాన్ని చేయమని అడుగుతున్నాం నాయన ప్రభా. ఈ 40 దినాలు తండ్రి ఎవరైతే ఏమైతే తండ్రి నన్ను ప్రార్థిస్తున్నారో తండ్రి నాయన ప్రభా, అయి తండ్రి నాయన ప్రభా వాళ్ళు పొందుకోవడానికి సహాయం దయచేయండి. మా ప్రార్థనలు ఒట్టిగా పోకుండా తండ్రి నన్ను పాద సన్నిధిలో తండ్రి నాయన ప్రభా నీ దాకా చేరడానికి సహాయం దయచేయమని అడుగుతున్నాం నాయన ప్రభా. గొప్ప కార్యాన్ని చేయమని అడుగుతున్నాం తండ్రి. ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా ఎద్దుకు రండి అన్నావు తండ్రి. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డని తండ్రి నాయన ప్రభా వారికి విశ్రాంతి దయచేయమని అడుగుతున్నాం తండ్రి నాయన. వాళ్ళ భుజం పైన భారములు తండ్రి నాయన శ్రమలు తీసివేయమని అడుగుతున్నాం నాయన ప్రభా. గొప్ప కార్యాన్ని చేయమని అడుగుతున్నాం నాయన ప్రభా, సహాయం దయచేయండి తండ్రి నాయన ప్రభా. తండ్రి మా గ్రామాన్ని తండ్రి నాయన మా సంఘాన్ని జ్ఞాపకం చేసుకోమని అడుగుతూ, ఎవరైతే బలహీనంగా ఉన్నారో మీరు జ్ఞాపకం చేసుకోండి, పేరు జ్ఞాపకం చేసుకోమని అడుగుతూ, తన గర్భఫలం లేని వారికి గర్భఫలం దయచేయండి, గర్భాన్ని తెరవమని అడుగుతున్నాం తండ్రి నాయన. గొప్ప కార్యాన్ని చేయమని అడుగుతున్నాం నాయన ప్రభా. ఈ ప్రార్థనలు ఏం తబ్దంలో నన్ను క్షమించమని, ఇచ్చిన ప్రార్థన పాసాన్ని చేర్చుకోమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకున్నామా పరమ తండ్రి, ఆమేన్. ప్రియులరా, అఖిల్ వారి మాంగారికి నీరసంగా ఉన్నారు, చాలా సీరియస్గా ఉందని చెప్పారు. కాబట్టి ఆ కుటుంబం అంతా హాస్పిటల్ కాడికి వెళ్ళారు, వారు రాలేదు. కాబట్టి ప్రియులరా వారి కొరకు, కిషోర్ కొరకు ప్రార్థన చేయాలని కోరుతా ఉన్నాను. వారు మాడిపల్లి పుష్ప గారు వారి కుమారుడు కిషోర్ ఆ అబ్బాయి పేరు, మీరు ప్రార్థన చేయాలని మనం చేస్తూ ఉన్నాను. మంచిదండి, పలహారం ఉందండి, పలహారం కొరకు చిన్న ప్రార్థన చేసి తీసుకుందాం. ఆ తదుపరి ఆశీర్వాదంతో ఈ కార్యక్రమం ముగించుకుందాం. చిన్నగా సిద్ధపరచాం, మీరు తీసుకోవాలని మనం చేస్తూ ఉన్నాను. ప్రేమ నమ్మకం కలిగిన మా దేవా, పరిశుద్ధుడైన మా తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. ఈ సమయంలో ప్రభా ఈ పలహారం కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. దీవించి బలపరచండి, ఇస్తూ ఉంటుండగా తీసుకుంటుండగా మీ దీవులు దయచేయమని యేసు నామములో
ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఆ కిషోర్ కొరకు చిన్న ప్రార్థన చేద్దామండి. ఆ బిడ్డను దేవుడు ముట్టి స్వస్థపరిచేలా ప్రార్థన చేయాలని కోరుతా ఉన్నాను. ప్రేమ నమ్మకం కలిగిన మా దేవ, పరిశుద్ధుడైన మా తండ్రి, కిషోర్ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. చాలా బలహీనతగా ఉన్నాడు అని చెప్పగా విన్నాం ప్రభా. మరి నేను నీ బిడ్డలందరూ ఎంతో ఆందోళన చెందుతూ ఉన్నారు. కనికరించండి, కృప చూపండి. మీకు అసాధ్యమైనది ఏదీ లేదు నాయన. మీరు ఏదైనా చేయగల దేవుడు అని నిన్ను ఆశ్రయిస్తూ ఉన్నాం. నీ బిడ్డను కనికరించండి, కృప చూపండి అయ్యా ప్రభా. మీరు ముట్టండి, స్వస్థపరచండి, ఆరోగ్యం దయచేయండి. మీరు లేవనెత్తండి ప్రభా. మీరే కృపనగిరి మీ గాయపడిన హస్తాన్ని చాచి బిడ్డలు లేవనెత్తి మహిమనందమని ప్రార్థన చేస్తూ అయ్యా నేను వారి బిడ్డలను ఆదరించండి, ధైర్యపరచండి అయ్యా. నేను వారికి మీ సహాయాన్ని అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మంచిదండి, పలహారం పంచిపెడదామండి. ఒకరు వస్తే పలహారం పంచిపెట్టవచ్చు, పాట పాడదాం. నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. నీతిమంతుల గుడారాలలో వినబడుచున్నది రక్షణ సంగీత సునాదము. నీతిమంతుల గుడారాలలో వినబడుచున్నది రక్షణ సంగీత సునాదము. నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. శృతి ఉన్న పాటలకు విలువలు ఉన్నట్లే కృతజ్ఞతనిచ్చావు, కృపలో నిలిపావు. శృతి ఉన్న పాటలకు విలువలు ఉన్నట్లే కృతజ్ఞతనిచ్చావు, కృపలో నిలిపావు. కృంగిన వేళలో నన్ను లేవనెత్తిన చిరునామా నీవేగా. కృంగిన వేళలో నన్ను లేవనెత్తిన చిరునామా నీవేగా. నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. ప్రతి చరణము వెంట పల్లవి ఉన్నట్లే ప్రతి క్షణమున నీవు పలుకరించావు. ప్రతి చరణము వెంట పల్లవి ఉన్నట్లే ప్రతి క్షణమున నీవు పలుకరించావు. ప్రతికూలమైన పరిస్థితులన్నీయు కనుమరుగైపోయేనే. ప్రతికూలమైన పరిస్థితులన్నీయు కనుమరుగైపోయేనే. నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. అనుభవానురాగం కలకాలమున్నట్లే నీ రాజ్య నియమాలలో నిలువనిచ్చావు. అనుభవానురాగం కలకాలమున్నట్లే నీ రాజ్య నియమాలలో నిలువనిచ్చావు. రాజ మార్గములో నన్ను నడుపుచున్నా రారాజువు నీవేగా. రాజ మార్గములో నన్ను నడుపుచున్నా రారాజువు నీవేగా.
నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము. నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము. నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. నీతిమంతుల గుడారాలలో వినబడుచున్నది రక్షణ సంగీత సునాదము. నీతిమంతుల గుడారాలలో వినబడుచున్నది రక్షణ సంగీత సునాదము. నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము. నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందామండి. ప్రార్థన ఆశ్రదంతో ఈ కార్యక్రమం ముగించుకుందాం. మమ్మల్ని మిక్కిలుగా ప్రేమించిన మా పరలోకమందున మా తండ్రి, కృప కలిగిన మా ప్రభా, స్తోత్రార్హుడా, సకల ఆశ్రదమున కారణభూతులైన మా ప్రభా, మీకు వందనాలు. మరొకసారి మరొక రోజు మీ ఆవరణలో చేరి మిమ్మల్ని మహిమపరచడానికై, ఆరాధించడానికై, కొని ఆడటానికై మీరు మాకు ఇచ్చిన మంచి సమయమునకే మీకు స్తుతులు చెల్లించుకుంటున్నాం. కూడి వచ్చిన బిడ్డలందరూ దీవించి బలపరిచి మేలుతో నింపండి. ఎవరి అక్కర కలుగున్నారో వారి అక్కలు తీర్చి, అవసరతలు తీర్చి మేలుతో తృప్తిపరచండి. నాయన క్రీస్తు యేసు మహిమలోని పద అవసరం తీర్చండి. మీ దీవెన ఆశీర్వాదాలతో నింపండి. 40 రోజులు నీ బిడ్డలు ఆశించినవి, మీ దగ్గర నుండి కోరినవి, మీ సహాయం కోరినవి నీ బిడ్డలకు మీరు అనుగ్రహించి మహిమనొందమని ప్రార్థన చేస్తూ మమ్మల్ని అందరం మీ చేతికాపు చెప్పుకుంటూ యేసు ప్రభువారి పేరట అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసు క్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మని ఆ సహవాసం, కాపుదల, దీవెన, ఆశీర్వాదాలు ఇప్పుడు ఎల్లప్పుడు ప్రభువు వరకు సదాకాలం కూడి వచ్చిన మనందరికీ నిత్యము తోడైండి, కాపాడి, దీవించి నడిపింప చేయును గాక. ఆమేన్. అండ్ అందరికి వందనాలు. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించు. టెన్షన్ వచ్చింది. అది ప్రవీణ కొబ్బూరియం.